పాల్పడుతుందనే విషయాన్ని గుర్తించే వాళ్ళని పెద్ద ఎత్తున చేపడుతున్నాం. దీంతో భాగంగా ఇవి కాకుండా इसके बावजूद भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई। इस टीम वैदिक साहित्य का अध्ययन करते हैं, वे वैदिक मंत्रों का उच्चारण भी सीख रहे हैं। ప్రభుత్వం చేయాల్సిందంతా ఇవాళ ఆల్రెడీ మన దగ్గర చేరిపోయినాయి. ఇప్పుడు అది అమలు అవడమే మన బాధ్యత. మీరు అవగాహన కార్యక్రమాలు మీ బూతుల్లో మీ వార్డుల్లో ఇవాళ మనం ఉత్తర నియోజకవర్గంలో చేస్తున్నాము. ఇక్కడ ఉన్న నాయకులందరూ ఆ బాధ్యత తీసుకొని చేయాలని కోరుతున్నాను. దీని గురించి ఇంకా మన కలెక్టర్ గారు మంత్రి గారు మాట్లాడతారు కాబట్టి ఈ కొద్ది మాటలతో ఆరోగ్య మరియు కుటుంబ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి, గౌరవ శాసనసభ్యులు నార్త్ నియోజకవర్గం కుమార్ రాజు గారికి, వేదికల పెద్దలకి, చేసిన పాత్రికేయ మిత్రులకి, అధికారులకి పల్స్ పోలియో దినాన్ని పురస్కరించుకొని వాళ్ళ పిల్లలకి పల్స్ పోలియో చుక్కలు వేయడానికి కోరుకున్న ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడే అందరూ పెద్దలు మాట్లాడారు. మొదటిగా ఈరోజు సభాధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ పెద్దలు గౌరవనీయులు విష్ణుకుమార్ రాజు గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పెద్దలు మనకున్న అన్ని హాస్పిటల్స్ లో కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్ ఏరియాస్ లో కూడా మనం బూతులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 మొబైల్ ఫోన్స్ అంటే అంబులెన్స్ లో డాక్టర్స్ పెట్టి కూడా ఇంపార్టెంట్ జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 49,20,000 మంది చిన్నారులని 5 సంవత్సరాల లోపు ఉంటున్న చిన్నారులని గుర్తించి వారికి పోలియో వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 68 లక్షల వ్యాక్సిన్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. దీంట్లో దాదాపు 1,33,000 మంది హెల్త్ ప్రొఫెషనల్ ని, అదేవిధంగా అంగన్వాడీ లైన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారిని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి చిన్నారి పోలియో వ్యాక్సిన్ అందే విధంగా చూస్తున్నాం. దాని కారణంగా భవిష్యత్తులో వారికి పోలియో వైరస్ బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అయితే భారతదేశంలో పోలియో అనేది 2011 నుంచి ఒక పోలియో కేసు కూడా రాలేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 2008 నుంచి కూడా పూర్తిగా పోలియో వైరస్ నిర్మూలించడం జరిగింది. అయితే ఇవాళ ప్రపంచంలో కొన్ని దేశాల్లో, ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదా మన సరిహద్దు దేశంగా ఉంటున్న పాకిస్తాన్ లో పోలియో వైరస్ టైప్ 1 కనిపిస్తున్న నేపథ్యంలో ఒకసారి అప్రమత్తమై మళ్ళీ ఆ ప్రమాదం రాకుండా ఉండడం కోసం ఇవాళ పోలియో వ్యాక్సిన్ ని అందించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ గుర్తించిన ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం. దీని గురించి 3 రోజుల పాటు బూతులు పెట్టి బూతులలో 30,000 పైగా బూతులు పెట్టడం, అదే విధంగా ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కూడా ప్రయాణం చేస్తున్న పిల్లలు ఎవరు తల్లులను గుర్తించి వాళ్ళ పిల్లలకి అందించే ప్రయత్నం. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లు గ్రామాలకు వెళ్లి మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వ్యాక్సినేషన్ ఇవ్వడం. అది కాకుండా దాదాపు హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి కూడా పోలియో వ్యాక్సిన్ అందజేయడం జరుగుతూ ఉంది.